చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారుల బస్సుకు మంటలంటుకున్నాయి. 17 మంది చిన్నారులతో సహా 71 మంది సజీవ దహనమయ్యారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనాకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాన్ నుండి బహిష్కరించబడిన ఆఫ్ఘన్ వలసదారులతో ప్రయాణిస్తున్న ఒక బస్సు హెరాత్ ప్రావిన్స్ సమీపంలోకి రాగానే అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది పిల్లలు సహా కనీసం 71 మంది మరణించుంటారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇటీవల ఇరాన్ పలు దేశాలతో యుద్ధం చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. మొన్నటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భారీ యుద్ధమే కొనసాగింది. ఈ క్రమంలోనే ఇరాన్లో తలదాచుకున్న ఆఫ్ఘన్ వలసదారులను బహిష్కరించింది. దీంతో చాలా మంది వలసదారులు ప్రైవేట్ వెహికల్స్ లో తమ స్వస్థలాలకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో మోటార్ సైకిల్ బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే బస్సులో చిక్కుకున్న 17 మంది చిన్నారులు సహా 71 మంది సజీవ దహనమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి అయితే తరలించారు. మోటార్ బైక్ పై ఉన్న 2 వ్యక్తులు కూడా మృతి చెందినట్లుగా సమాచారం. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు కూడా పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘాన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్, పాకిస్తాన్ భారీ డిపోర్టేషన్ చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. ఈ ఒక్క ఏడాది దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా తమ స్వదేశాలకు పంపించబడ్డారు. ఈ ప్రక్రియ ఇంకా అక్కడ కొనసాగుతూ ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో మోటార్ సైకిల్తో ట్రక్కును బస్సు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 71 మంది కూడా సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికులు బస్సు ప్రయాణికులేనని కూడా పోలీసులు అంటున్నారు. ఇక ట్రక్కుతో పాటు బైక్పై ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు కూడా మరణించారని అయితే మనకి తెలుస్తోంది. ఇక ప్రొవిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి ఈ ప్రమాద ఘటనపై కూడా స్పందించడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతా వేదిక కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ట్రక్తో పాటు మోటార్ బైక్ను బస్సు ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగడంతో వాటిని అదుపు చేయడం కష్టంగా కూడా మారిందని మనకు తెలుస్తోంది. ఆ క్రమంలో బస్సులోని ప్రయాణికులను రక్షించడం సాధ్యం కాలేదని కూడా అక్కడ కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఇక బాధితుల గుర్తింపు ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ప్రారంభం కాబోతున్నట్లు కూడా మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా లక్షలాది మంది స్థానికులు ఇరాన్, పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇటీవల వారిని ఇరాన్ బహిష్కరించింది. దీంతో ఆఫ్ఘన్ వలసదారులను తీసుకువెళ్తున్న బస్సు రాజధాని కాబూల్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక పోలీసులు కూడా అదే చెప్తున్నారు. అంతేకాకుండా బస్సు అధిక వేగంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణమని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు ఇరాన్, పాకిస్తాన్ నుంచి 1.5 మిలియన్లకు పైగా ఆఫ్ఘన్లు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఘర్షణలు, సంక్షోభాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కోట్లాది మంది ప్రజలు ఇరాన్, పాకిస్తాన్కు తరలిపోయి తలదాచుకుంటున్న సంగతి కూడా మనకు తెలిసిందే.